భగవాన్ సన్నిధిలో జరిగే మంచి విషయాలు, ఆయా సందర్భాల్లో భగవాన్ చెప్పే మాటలు ఎప్పటికప్పుడు జాబులుగా వ్రాయమన్నావు గాని నాకు సాధ్యమవుతుందా? అయినా చూద్దామని ఈరోజే మొదలు పెడుతున్నాను. భగవదనుగ్రహం ఉంటే ఈ పని నెరవేరుతుంది. మొన్న పూర్ణిమ నాడు ఇక్కడ దీపోత్సవం జయప్రదంగా జరిగింది. నేటి ఉదయం అరుణాచలేశ్వరుడు గిరి ప్రదక్షిణం చేయడానికి పరివార సహితంగా భేరీ మృదంగాలతో బయలుదేరి మన ఆశ్రమం గేటు వద్దకు వచ్చేసరికి సర్వాధికారి నిరంజనానంద స్వాములు వచ్చి టెంకాయలు, కర్పూరం వగైరా కానుకలిచ్చి సత్కరించి నమస్కరిస్తే అక్కడ నిలిపిన ఆ ఈశ్వరునకు అర్చకులు హారతులెత్తారు. అదే సమయానికి భగవాన్ గోశాల ప్రక్కకు పోతూ ఆ వైభవం చూచి పుస్తకాలయం ప్రక్కన ఉన్న కుళాయి వద్ద తిన్నె మీద కూర్చున్నారు. ఈశ్వరునకిచ్చిన హారతి పళ్ళెం ఆశ్రమ భక్తులు భగవాన్ సన్నిధికి తెస్తే విభూతి నుదుట ధరిస్తూ అప్పకు పిళ్ళేనక్కం, తండ్రికి బిడ్డ అనుకువా అని మెల్లగా అన్నారు భగవాన్. ఆ మాటలన్నప్పుడు భక్తి పారవస్యం వల్ల శ్రీవారి కంఠం రుద్ధమైంది. అప్పటి ఆ ముఖ విలాసం చూస్తే పూర్ణ భక్తియే జ్ఞానం అన్న పెద్దల వాక్యం రూఢమవుతున్నది. భగవాన్ శివకుమారులు స్కందాంశ సంభూతులు అన్న గణపతిముని వచనము దృఢపడుచున్నది. శరీరధారులందరూ ఈశ్వరుని బిడ్డలే గనుక మహాజ్ఞాని అయినా ఈశ్వరునకు అణగి ఉండునని బోధిస్తున్నట్లు స్ఫురిస్తున్నది. మహాత్ముల వాణి ఎంత అర్థవంతమైనదో చెప్పలేము. ఏవో నీవు వ్రాయమంటావేగాని ఈ రమణీయవాణిని ఏమని వ్రాయగలను? ఎంతని వినుతింపగలను? వాక్కులే రుకులై చెలగా అని ఈ మధ్య ఒక పాటలో వ్రాశాను. గ్రహింపగల మేధాసంపన్నులుండాలిగాని ఒక వాక్కననేలా? చూపు, నడత, నడక, పడక, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సర్వం అర్థవంతమైనవే. నాకవన్నీ గ్రహింపగల సామర్థ్యం ఉన్నదా? భగవాన్ మీద భారం వేసి ఉడుతా భక్తి అన్నట్లు ఏదో తోచింది వ్రాస్తాను. ఇక సెలవు. సోదరి